రైతులందరికీ నమస్కారం. వర్షా వర్షాభావ ప్రభావం అనేది చాలా అధికంగా అయితే ఈ వారం రోజుల నుంచి అయితే ఈ 10 రోజుల నుంచి అయితే మనం చూడటం జరుగుతుంది. మనం రైతులు వేసిన మిరప తోట ఏదైతే ఉందో అధిక వర్షం వల్ల ఉరకెత్తటం, తర్వాత మొక్కలు ఫుడ్ తీసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అలాంటి టైంలో మనకి ఈ ఆక్సిజన్ లీడ్ క్రాప్ కేర్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది ఈ ఆక్సిజన్ చాలా బాగా ఉపయోగపడుద్ది. ఇది వచ్చేసరికి మనకి 1 గ్రామ్ ఉంటుంది. 150 లీటర్ల వాటరు, 200 లీటర్ల వాటర్లో అయితే కలిసిద్ది. దాంతోపాటు మనకి గ్రోమోరోల్ది 28 ఈ 2 కలిపైనా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మరియు ఇది కూడా 319 కూడా ఈ రెండింటితో కలిపైనా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఇండివిజువల్గా ఇదొక్కటైనా స్ప్రేయింగ్ చేయొచ్చు. తర్వాత కింద వేరుకుళ్ళు లాంటి సమస్యలు ఏమైనా ఉంటే మీరు 28 మందు కట్టలో సల్ఫర్ అంటే ఒక 10 కేజీల కట్ట ఉంటుంది. ఎకరానికి 10 కేజీల కట్ట అయితే సరిపోద్ది, మస్తు అయితే. దానిలో కలుపుకొని చల్లుకున్నట్టయితే భూమిలో ఎటువంటి తెగుళ్ళు మొక్కకి ఆశించకుండా అయితే మనం సస్యరక్ష చర్యల్లో భాగంగా వాటినైతే వాడుకోవచ్చు రైతు సోదరులారా. ఆ తర్వాత దీని రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఆక్సిజన్, ఇది లీడ్ క్రాప్ కేర్ సైన్స్ వాళ్ళది. ఇది 1 గ్రామే ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే ఈ డబ్బాలో ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే ఈ 319 ఈ 28 ఈ రెండిట్లలో ఏదైనా దీనికి కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఇదొక్కటైనా స్ప్రేయింగ్ చేయొచ్చు. అంటే మీకు ఏది అవకాశం ఉంటే ఆ విధంగా స్ప్రేయింగ్ అయితే చేయండి. ఇదైతే చాలా మంచి రిజల్ట్ వస్తుందని నేను ఖచ్చితంగా అయితే చెప్తున్నా.